క్యాబినెట్లో అసంతృప్తి వెళ్ళగక్కారు. మరి రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వర్క్ చేయనుందంటే ఏం చెప్తారు మీరు? ప్లీజ్ సార్, ఇక్కడ అసలు ఇష్యూ సమస్య ఒకటే. మన లక్ష్మణరావు గారు అయితేనే మనమైతేనే మాట్లాడేది ఇంకొకటి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటంటే నా దృష్టి ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మమ్మ కూడా కొడాల నాని మీద చర్య తీసుకుని ఉంటుంటే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదండి. అలాగే నోట్ మీద ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అని రోజా గారు అన్న రోజున రోజా గారి మంత్రి పదవులకు తప్పించుంటే గొడవ ఉండేది కాదు. గంట అరగంట ఆ నంబర్ రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చి ఇవ్వకుండా ఉంటుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. లేదా తన సోషల్ మీడియా కార్యకర్తలు బూతులు తిట్టేటప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ భార్య అటాక్ చేస్తాను, కూతుర్ని రేప్ చేస్తానన్న వ్యక్తిని మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేవి కాదు. మరొక పక్కన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రెస్ మీట్ విన్నా. అవును, తన పార్టీ కార్యకర్తలకి అండగా ఉండి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది నేను సమర్థిస్తా. ఖచ్చితంగా పార్టీకి అండగా ఉన్న వాళ్ళ మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, పార్టీ కార్యకర్తలకి ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వాలి. అయితే తప్పు చేసిన వాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని మా పార్టీ రక్షించదో, శిక్షిస్తారే. మీరు ఎటువంటి చర్యలు అయితే తీసుకుని మాకు సంబంధం లేదు, కానీ ప్రభుత్వాలు ప్రశ్నించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నేను అండగా ఉంటాను అని ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అతను వైసీపీ యొక్క పాలసీ అది మాత్రం చాలా దురదృష్టం. ఇంకొక పక్కన పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని రాస మర్యాదలతో బిర్యానీలు పెట్టించి, లేదా వాళ్ళనేమో అరగంటలో తక్కువ పోయేటట్టు మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతున్నారో తెలియదు, వదిలేసి ఏదో పోలీస్ స్టేషన్ అంటే అప్పరిల్లు అన్నట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఇవ్వడం. ఇంకొక పక్కన పోలీస్ వ్యవస్థలో నిశ్చేజం, పోలీసులోకి నిశ్చేజం. మనకి ఎందుకేంటి, మనం ఏం చెయ్యాలి, మన పోలీసు గవర్నమెంట్ అయితే ఎవరు గవర్నమెంట్ వాళ్ళకి రక్షణ ఇచ్చే కాదు, అది పోలీసులో నిశ్చేజంగా ఉన్నారు సార్. దానికి కారణం అనేక రకాలు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారం అక్షర్ సత్యం గారు, దీనిలో ప్రస్తుత గవర్నమెంట్ యొక్క వైఫల్యం కూడా లేదంటారా పోలీసులు నియంత్రించడంలో? ఎందుకంటే గతంలో వైసీపీని నిందించి ఇప్పుడు కూడా ప్రభుత్వం సీఎంగా ఉన్న క్యాండిడేట్ వాళ్ళని కరెక్ట్గా పెట్టగలిగి ఉండాలి కదా మరి. సార్, ఇప్పుడు వ్యవస్థలో ప్రాబ్లమ్స్ చెప్పనమండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తేడా తప్పు అనిత గారిది, హోమ్ మినిస్టర్ అనిత గారిది తప్పు ఉంది. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి తప్పు ఉంది, చంద్రబాబు నాయుడు గారిది తప్పు ఉంది. అందరి తప్పులు ఉన్నాయి సార్. ఒకసారి వ్యవస్థలో తప్పులు చెప్పనేమండి సార్. మంచి పాయింట్ గుర్తు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చంద్రబాబు నాయుడు తప్ప దళిత హోమ్ మినిస్టర్ ఏమైంది అంటున్నారు. అంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ లేనప్పుడు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ పోస్టే క్యాన్సిల్ చేసేది కదా. లేదా తన తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ పోస్ట్ క్యాన్సిల్ చేసేది కదా. రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీ రాపోయి, హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ రాపోయి, పంచాయతీ మీద రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఓన్లీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు బాధ్యత. అంటే ఈ మంత్రివర్గం ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ఎంపీలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సార్? ఓ ప్రతిదానికి చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబిలిటీ అంటే సార్, నన్ను ఒకసారి పోలీస్ వ్యవస్థలో తప్పులు చెప్పడం అంటే, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి పోలీస్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ లో ఖాళీ అయిన వేకెంట్లు అంతా వర్క్ లోడ్ అంతా ఉన్న వాళ్ళ మీద పడింది. తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు మండలి వ్యవస్థను తీసుకొచ్చి మండలానికి ఒక పోలీస్ వ్యవస్థను పెట్టిన తర్వాత ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, 15 మంది పోలీసులను పెట్టారు. అదే పోలీస్ ఎన్హాన్స్మెంట్ లేకుండా అదే వ్యవస్థ, అదే మెంబర్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు 10,000 మంది జనాభా ఈ రోజు 50,000 మంది అయ్యారు. పోలీసు యొక్క కెపాసిటీని పెంచలేదు. దానికి తోడు వాళ్ళు అందులో సగం మంది, ఒక 6-7 లీవ్లు ఉంటే 5 మంది పోలీసులతో ఏమి బాధ్యతలు కొనసాగిస్తారో. రెండోది రిక్రూట్మెంట్ లో క్యాస్ట్ వైజ్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే రెడ్డిని నియమించుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కమ్మలు నియమించుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళంతా లూప్ లైన్ లో ఉంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాడు క్యాస్ట్ వైజ్ వాడు కులపోలైతే ఒకరికి సపోజ్ మన పిఠాపురానికి గొడవ ఉంది సార్. మీరు ఇలా అంటున్నారు అక్షర్ సత్యం గారు. మందకృష్ణ మాదిగ గారు మీరు మాట్లాడింది విన్నారో లేదో, మందకృష్ణ గారు మాదిగ గారు మాట్లాడింది విన్నారో లేదో, పెద్దన్న పాత్ర పోషించడం అంటే కాపులకు ఇచ్చారు కానీ ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వలేకపోయారని చెప్పి మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు? అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు, ఆ మాటలు నేను చెప్పంటున్నారు మరి వైసీపీ నేతలు.
సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పిఠాపురం ఉందండి, బాధితురాలు ఎస్సీ సామాజిక వర్గమే, రేప్ చేసినోడు ఎస్సీ సామాజిక వర్గమే. ఆ రేప్ చేసిన వర్గం ఒక తెలుగుదేశం పార్టీ వర్మ గారికి ఆ ముఖ్య అనుచరుడు భర్త అని ఉంది. తర్వాత వీళ్ళిద్దరికీ కాంప్రమైజ్, వర్మ గారు హోమ్ మినిస్టర్ గారు అనుచరులు కాంప్రమైజ్ చేశారు అంటున్నారు. ఆ కాంప్రమైజ్ అనేది బయటికి తెలియదు. ఈ వైసీపీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అంటారు. సపోజ్ విశాఖపట్నం ఉంది, ఏదో సోని విభజన కేసులోని ఆ బాధితుడేమో కాపు సామాజిక వర్గానికినే, ఆ నిందితుడేమో కమ్మ సామాజిక వర్గం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కుల ప్రకారంగా క్యాష్లు పెట్టి కుల ప్రకారం యాక్షన్ తీసుకోపోయి ఇంకొక పక్కన పోలీసుల్లోనేమో వైసీపీ మనుషుల్లో ఉండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇచ్చి వాళ్ళు ఈ రోజు యాక్షన్ తీసుకోకుండా ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఒక్కరికే తప్పుగా సార్, ఒక్కరే మీరు అడిగిన సమాధానం చెప్పండి సార్. చెప్పండి. మందకృష్ణ మాదిక్ గారు చేసింది ఏమంటున్నారు? ఒక దళిత మహిళని తీసుకున్నారు అంటున్నారు. మరి ఇదే దళితుడు అతను బోరగడ్డ అనిల్ దళితుడే కదా, పిల్లల్ని దిగుతాను కూర్చుని రేపు చేస్తాను అన్నప్పుడు మందకృష్ణ మాదికి రెస్పాన్సిబిలిటీ లేదండి? పవన్ కళ్యాణ్ ఏది మాయావతితో పొత్తు పెట్టుకుని 60 సీట్ల వరకు ఎస్సీలకి ఇచ్చినప్పుడు ఏ రోజున పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి వచ్చారా? చిరంజీవి గారు తుపాకుల మంజం లాంటి వ్యక్తులకి, దళితులకి, అరగాటి వర్గాలు సీట్ ఇచ్చినప్పుడు ఏ రోజైనా సమర్థించడానికి వచ్చారా? డాక్టర్ సుధాకర్ వైసీపీ గవర్నమెంట్ అన్యాయంగా పిచ్చోడని ముద్రేసి చనిపోవడానికి కారణమైన ఏ రోజున ప్రశ్నించడానికి వచ్చారా? ఎస్సీ సామాజిక ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసినప్పుడు మందకృష్ణ మాదిగ ఏ రోజునన్నా ప్రశ్నించడానికి వచ్చారా? అంబేద్కర్ పథకం పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తడం ఏ రోజున ప్రశ్నించడానికి వచ్చారా? చుండూరు కారంచేడు వర్గాల్లోంచి ఎస్సీలు ఎడదీయడం కోసం కొన్ని పాలక వర్గాల చేతిలో తొచ్చయ్యారు కానీ మందకృష్ణ మాదిగ గారు ఏ రోజైనా సామాజిక న్యాయం గురించి కానీ, అనగారి వర్గాల ఐక్యత కోసం కానీ, రాజ్యాధికారం కోసం కానీ ఏ రోజునైనా మందకృష్ణ గారు మాట్లాడారా? ఎవరికి అనుకూలంగా ఉంటే, ఎవరికి తన ప్రయోజనం కల్పిస్తే వాళ్ళ తరఫున మాట్లాడడం కానీ, గుండెల మీద చేసిన మాట్లాడమని ఇవాళ మందకృష్ణ ఈ 30 సంవత్సరాల్లో తను పోరాడింది తన కులానికి చేసిందని చెప్పాలండి. రైట్, కంక్లూడ్ చేయండి సార్. సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు అధికార